హాయ్ అండి, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం అండి. ఇడ్లీ కొరకు నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతోనే 3 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. ముందుగా మినపప్పు నానేసుకుందామండి. ఇందులో ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం మనము. మినపప్పు నానిందండి. ముందుగా మినపప్పును మిక్సీకి వేసుకుందామండి. ఇప్పుడు ఈ కప్పుతోనే 1 కప్పు మినపప్పు నానేసుకున్నానండి ఇడ్లీకి. ఇప్పుడు ఇదే కప్పుతోనే 3 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకుందామండి. దీన్ని కూడా 1 గంట సేపు నానబెట్టుకుందామండి. చూడండి 3 కప్పులు వేసేసినాను. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకుందామండి. 1 అవర్ దాకా నానబెడదామండి ఇడ్లీ పిండిని. ఇడ్లీ రవ్వను 1 అవర్ పైనే నానబెట్టానండి. ఇప్పుడు మినపప్పు ఇది 2 కలిపేసుకుందామండి. చూడండి ఉద్దిపప్పు మిక్సీకి పట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ కూడా బాగా కడిగి 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఈ ఉద్దిపప్పు దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకుందామండి. కలిపినాక ఇందులోనే కొంచెం ఉప్పు సోడా వేసి మూత పెట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ పిండి రెడీ అయింది. ఇందులో మనము క్యారెట్ తురుము, కుకుంబర్ తురుము, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, లైట్గా 2 ఆకులు పుదీనా వేసినాను. ఇవన్నీ కలిపేసి పిండిలో వేసేసుకుందామండి. ఇప్పుడు అన్నీ ఇట్లా కలిపేసుకుందాం. బాగా కలిపేసుకొని పిండిలో వేసేసుకుందామండి. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్. క్యారెట్ తురుముతో కుకుంబర్ కానీ మీ ఇష్టం ఏదైనా ఇలా వెజిటేబుల్ వేసుకొని ఇడ్లీ చేసుకోండి, చాలా బాగుంటుంది. కుకుంబరు, కొత్తిమీర అన్నీ కలిపి దీంట్లో ఇడ్లీ పిండిలో కలుపుకున్నానండి. ఇడ్లీ ప్లేట్లో తీసుకుందాం దీన్ని. ముందుగానే నేను ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకున్నానండి. చూడండి మీరు కూడా ఇలా ఇడ్లీ తయారు చేసుకోండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా చూడండి అన్ని ప్లేట్లు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుందామండి. దీనికి మూత పెట్టేసుకుందాం. మా కుక్కర్కు విజిల్ వస్తుందండి. 3 విజిల్ వరకు నేను ఇడ్లీ పెట్టేస్తాను. ఇడ్లీ రెడీ అండి. హెల్తీ ఇడ్లీ రెడీ. ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఈ ఇడ్లీ ఐటమ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హెల్తీ ఇడ్లీ రెడీ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్.